అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కోణీయ అవుట్లైన్లను ఎలా గుర్తించాలో, ఫైల్ను ఎలా గుర్తించాలో మరియు గ్యాప్లలోని ఇన్సర్ట్లను ఎలా అమర్చాలో చర్చించబోతున్నాం. ఆబ్జెక్టివ్: ఈ వీడియో చివరిలో మీరు చేయగలరు ±5 నిమిషాల ఖచ్చితత్వంతో పార్ట్ ఏ అండ్ బి పై కోణీయ అవుట్ లైన్లను గుర్తించండి. ఫైల్ పార్ట్ ఏ అండ్ బి అమర్చడం కోసం H7/G6 యొక్క ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తుంది. ఫిట్ ఇన్సర్ట్లు. ఈ ప్రాక్టికల్స్ చేయడానికి అవసరమైన టూల్స్ మరియు మెటీరియల్స్ గురించి చర్చిద్దాం. వెర్నియర్ హై గాజ్ 1, వెర్నియర్ బావెల్ ప్రొటెక్టర్ 1, వెర్నియర్ క్యాలిపర్ 1, స్టీల్ రూల్ 300 mm 1, స్క్రైబర్ 1, ఫ్లాట్ ఫైల్ 12 ఇంచులు 1, డాట్ పంచ్ 1, బాల్ పీన్ హ్యామర్ 250 గ్రాములు 1. ఈ ప్రాక్టికల్ కోసం జాబ్ సీక్వెన్స్ గురించి చర్చిద్దాం. స్టెప్ 1: ఎంఎస్ ప్లేట్ కట్టింగ్ చేయండి. స్టెప్ 2: లంబ కోణాన్ని ఫైల్ చేయండి మరియు వెర్నియర్ ఎత్తు గేజ్ మరియు వెర్నియర్ బేవెల్ ప్రొటెక్టర్తో పార్ట్ ఏ అండ్ బిని గుర్తించండి. స్టెప్ 3: గుర్తించబడిన పంక్తులు లేదా అవుట్లైన్లపై పంచ్ చేయండి. స్టెప్ 4: హ్యాక్సాంగ్ మరియు చైన్ డ్రిల్లింగ్ ద్వారా అవాంఛిత పదార్థాలను తొలగించండి. స్టెప్ 5: ±0.02 మిల్లీమీటర్లు మరియు ±5 నిమిషాల కోణీయ ఖచ్చితత్వంతో పార్ట్ ఏ మరియు బి ఫైల్ చేయండి. స్టెప్ 6: వెర్నియర్ బేవెల్ ప్రొటెక్టర్ ద్వారా కోణీయ పరిమాణాలను తనిఖీ చేస్తుంది. స్టెప్ 7: ఫిట్ పార్ట్ ఏ అండ్ బి మరియు ముగింపు. భద్రత: 1. మార్కింగ్ చేసేటప్పుడు కోణీయ కొలతలు లేదా స్కేల్ ద్వారా కోణం లేదా చతురస్రాన్ని సెట్ చేయవద్దు. 2. అమర్చడానికి సుత్తిని ఉపయోగించవద్దు. జాబ్ సీక్వెన్స్ని ప్రాక్టికల్గా చేద్దాం. స్టెప్ 1: ఈ పనిని చేయడానికి తేలికపాటి స్టీల్ ప్లాట్ మెటీరియల్ని ఎంచుకోండి మరియు ఎంచుకున్న ఎంఎస్ ప్లాట్ మరియు స్మూత్గా ఉందని నిర్ధారించుకోండి. అలాగే ఎంఎస్ ప్లాట్ యొక్క మందం 5 mm మరియు వెడల్పు 50 mm ఉండేలా చూసుకోండి. స్టెప్ 2: వర్క్ బెంచ్ పై ఎంఎస్ ప్లాట్ను ఉంచండి. ట్రై స్క్వేర్ సహాయంతో ప్లాట్ యొక్క బయటి వైపు నిఠారుగా తనిఖీ చేయండి. ఫ్లాట్ యొక్క వెలుపలి భాగం నేరుగా లేకుంటే ట్రై స్క్వేర్ సహాయంతో సరళ రేఖను గుర్తించండి. స్టెప్ 3: వెర్నియర్ స్కేల్ సహాయంతో ఫ్లాట్పై 72 మిల్లీమీటర్ల పొడవును కొలవండి మరియు గీత కనిపించే వరకు ట్రై స్క్వేర్ ఉపయోగించి గీతను గీయండి. స్టెప్ 4: ఇప్పుడు బెంచ్ వైస్ పై వర్క్ పీస్ను పరిష్కరించండి మరియు లివర్ని ఉపయోగించి దాన్ని గట్టిగా ఉంచండి. తద్వారా వైస్ పనిని గట్టిగా పట్టుకుంటుంది. స్టెప్ 5: యాక్స్ ఫ్రేమ్ సహాయంతో 72 మిల్లీమీటర్ల కోసం ప్లాట్ కట్. స్టెప్ 6: ఇప్పుడు వర్క్ పీస్ను తిప్పండి. వైస్ పై భాగంలో అదనపు మెటీరియల్ను ఎదుర్కొంటుంది మరియు వర్క్ పీస్ యొక్క ఉపరితలం ప్లాట్ ఫైల్తో ఫైల్ చేయడం ప్రారంభించండి. తద్వారా ఉపరితలంపై అదనపు పదార్థం తొలగించబడుతుంది. స్టెప్ 7: ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించండి మరియు పొడవు మరియు వెడల్పు కోసం ఎంఎస్ ముక్కను కొలవండి. అవి వరుసగా 72 మరియు 50 మిల్లీమీటర్లు. స్టెప్ 8: బెంచ్ వైస్లో కాలేయాన్ని అన్లాక్ చేయండి. దవడల మధ్య వర్క్ పీస్ను సెట్ చేయండి మరియు వర్క్ పీస్ యొక్క ఉపరితలం ఫ్లాట్ ఫైల్తో ఫైల్ చేయడం ప్రారంభించండి. స్టెప్ 9: వర్క్ పీస్ నింపిన తర్వాత వెర్నియర్ హైట్ గేజ్కి తీసుకెళ్ళబడుతుంది. స్టెప్ 10: వెర్నియర్ ఎత్తు గేజ్ ద్వారా చేసే మార్కింగ్ను గమనించడానికి వర్క్ పీస్కి వ్యతిరేకంగా శుద్ధ తుడవడం జరుగుతుంది. స్టెప్ 13:
యాంగిల్ బ్లాక్కి వ్యతిరేకంగా వర్క్ పీస్ను పట్టుకొని స్కెచ్లో చూపించిన విధంగా మార్కింగ్ చేయబడుతుంది. ఇచ్చిన కొలతల ప్రకారం 5 మిల్లీమీటర్లు మరియు 18 మిల్లీమీటర్లు. స్టెప్ 14 వెర్నియర్ బేవెల్ ప్రొటెక్టర్ సహాయంతో ఇచ్చిన పరిమాణం ప్రకారం 8 మరియు 70 డిగ్రీల కోణాలను గుర్తించండి. స్టెప్ 15 వెర్నియర్ హైట్ గేజ్ మరియు వెర్నియర్ బేవెల్ ప్రొటెక్టర్తో మార్కింగ్ చేసిన తర్వాత స్టీల్ రూలర్ మరియు స్క్రబ్బర్ సహాయంతో లైన్ను గుర్తించండి. స్టెప్ 16 వర్క్ పీస్ను చేతిపై ఉంచడం వల్ల డాట్ పంచ్ మరియు బాల్ పిన్ సుత్తి సహాయంతో గీతల వెంట చిన్న గుర్తులు ఏర్పడతాయి. తద్వారా కట్టింగ్ సులభంగా చేయబడుతుంది. స్టెప్ 17 బెంచ్ వాయిస్ దవడల మధ్య ఒక కోణంలో పని భాగాన్ని పట్టుకోవడం నేరుగా కత్తిరించడానికి అనుమతిస్తుంది. స్టెప్ 18 కట్టింగ్ హ్యాక్స్ ఫ్రేమ్ ద్వారా చేయబడుతుంది మరియు పంచ్ మార్కింగ్లకు మించి కత్తిరించకుండా చూసుకోండి. స్టెప్ 19 కత్తిరించిన తర్వాత మీకు 2 ఉద్యోగాలు ఉంటాయి, భాగాలు A మరియు B. స్టెప్ 20 బెంచ్ వాయిస్ యొక్క దవడల మధ్య జాబ్ ముక్కలను ఉంచండి మరియు పని భాగాన్ని సున్నితంగా చేయడానికి ఫైల్ సహాయంతో ఫైల్ చేయడం ప్రారంభించండి. స్టెప్ 21 A మరియు B 2 భాగాలు ఫైల్ చేయబడ్డాయి. స్టెప్ 22 A మరియు B అనే 2 వర్క్ పీసులను సేకరించడం ద్వారా అమరికను తనిఖీ చేయండి. స్టెప్ 23 వెర్నియర్ క్యాలిపర్ను తీసుకొని ఖచ్చితత్వం కోసం తనిఖీ చేయండి. పార్ట్ A మరియు పార్ట్ B వర్క్ పీసుల యొక్క ప్రతి ఆకృతి యొక్క కొలతలను తనిఖీ చేయండి. స్టెప్ 24 వెర్నియర్ బేవెల్ ప్రొటెక్టర్ని తీసుకోండి మరియు కోణం ఖచ్చితత్వాన్ని తనిఖీ చేయండి. స్కెచ్ ప్రకారం 70 మరియు 80 డిగ్రీలు. స్టెప్ 25 H7/G6 ప్రమాణాల ప్రకారం A మరియు B 2 భాగాల మధ్య క్లియరెన్స్ కోసం తనిఖీ చేయండి. H7/G6 షీట్ కనిష్ట క్లియరెన్స్ 0.007 మిల్లీమీటర్ల మరియు గరిష్ట క్లియరెన్స్ 0.041 మిల్లీమీటర్లు ఇస్తుంది. ఈ వీడియోలో ఇప్పటి వరకు మేము కోణీయ రూపురేఖలు, ఫైళ్లను ఎలా గుర్తించాలో మరియు ఇచ్చిన పరిమాణం మరియు స్కెచ్ ప్రకారం గ్యాపుల్లోనికి ఇన్సర్ట్లను ఎలా అమర్చాలో చర్చించాము. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు దీన్ని ఆచరణాత్మకంగా చేయగలరని నేను ఆశిస్తున్నాను.